ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా ఇప్పటి వరకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూసామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మీకు అప్ టు ప్యారల్ ఆపరేషన్ వరకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూషన్ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అండి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో మనం మెయిన్గా డీల్ చేసేది ఫస్ట్ ఏంటంటే 3 ఫేజ్లో స్టార్ కనెక్షన్ డీల్ చేస్తామండి. స్టార్ కనెక్షన్. సెకండ్ ఏంటంటే ఇందులో మనం మెయిన్గా డీల్ చేసేది డెల్టా కనెక్షన్. మనకు ఆల్రెడీ స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటి అనేది నెట్వర్క్ థియరీలో మీరు నేర్చుకుని ఉంటారండి. లేదంటే మన నెట్వర్క్ థియరీ మన ఛానల్ నుంచి నెట్వర్క్ థియరీ కూడా అప్ టు డీసీ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏసీ వరకు కూడా మనం కంప్లీట్ చేసాము. సో మీరు ఆ వీడియో చూడండి. అందులో స్టార్ కనెక్షన్ అంటే ఏంటి, డెల్టా కనెక్షన్ అంటే ఏంటో మనం చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు ఇక్కడ మనం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేసరికి మనం ఈ 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ డీల్ చేస్తున్నంతసేపు కూడా కొన్ని అజంప్షన్స్ తీసుకుంటామండి. అందులో ఫస్ట్ అజంప్షన్ ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తాం అనమాట. మనం చేసేదంతా కూడా బ్యాలెన్స్డ్ సిస్టమ్ తీసుకుని చేస్తాం. అది ఫస్ట్ అజంప్షన్. ఏంటంటే అజంప్షన్స్ అండి, రాసుకోండి. మనం డీల్ చేసేదంతా కూడా అజంప్షన్. ఫస్ట్ బ్యాలెన్స్డ్ సిస్టమ్ మీద అజంప్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ఫేజ్ సీక్వెన్స్ అనేది ఏబిసి అనే ఫేజ్ సీక్వెన్స్ మనం తీసుకుని ఫాలో అవుతామండి. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇందులో మీకు చెప్పింది ఫస్ట్ ఏంటంటే మనం తీసుకునేది స్టార్ కనెక్షన్. సో స్టార్ కనెక్షన్కి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. స్టార్ కనెక్షన్ లోడ్ తీసుకుందాం. లోడ్ సోర్స్ కాదు, లోడ్ తీసుకుంటున్నాను. చూడండి డయాగ్రామ్ ఎలాగ ఉంటుందంటే ఇక్కడ చూడండి, నేను స్టార్ కనెక్షన్ లోడ్ తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫేజ్ ఏ, ఇది మనం ఎప్పుడు కూడా ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం ఫేజ్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు. సో ఇది ఫేజ్ ఏ, యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు ఇది ఫేజ్ బి అయింది, ఇది ఫేజ్ సి అయిందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ 3 వైండింగ్లకి డాట్ పాయింట్లు నేను ఇక్కడ తీసుకున్నాను. సో డాట్ దగ్గర ప్లస్ రిప్రజెంట్ చేశాను, మిగిలిన దగ్గర ఏమో మైనస్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు గమనించారంటే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫేజ్ ఏ, ఇదేమో న్యూట్రల్ పాయింట్ అండి. ఆల్రెడీ మనం స్టార్లో చెప్పుకుంటాం, ఇది న్యూట్రల్ పాయింట్. సో అందుకే నెట్వర్క్ థియరీ బాగా వచ్చి ఉండాలండి. నెట్వర్క్ థియరీ వచ్చి ఉంటే మనం ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాము. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది బి, ఇది సి కదండి. సో ఏకి బికి మధ్య చూడండి, ఇది లైను, ఇదొక లైను. చూడండి, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. సో ఏకి బికి మధ్య ఉన్న లైన్ వోల్టేజ్ ఏమో విఏబి తీసుకున్నాను, బికి సికి మధ్య ఉన్నదేమో విబిసి తీసుకున్నాను, సికి ఏకి మధ్య ఈ విసిఏ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే చూడండి, మూడిట్లో కూడా డాట్ దగ్గర కరెంట్ ఎంటర్ అవుతుంది. సో ఇది ఏ, ఇది న్యూట్రల్ పాయింట్ కదండి. సో అప్పుడు ఈ వోల్టేజ్ ఎంత అవుతుందండి, విఏఎన్ అవుతుంది. అలాగే ఇది ఎంత అవుతుందండి, విబిఎన్ అవుతుంది. ఇది విసిఎన్ అవుతుంది అన్నమాట. సో విఏఎన్ అంటే ఫేజ్కి న్యూట్రల్కి మధ్య ఉన్న వోల్టేజ్ని మనం ఫేజ్ వోల్టేజ్ అంటాం. లైన్ టు మధ్య ఉన్న వోల్టేజ్ని లైన్ వోల్టేజ్ అని మనం అంటాము. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది లైన్ కరెంటు, ఈ ఏ అనే లైన్లో ఫ్లో అయ్యే కరెంటు లైన్ కరెంటు. ఈ లైన్ కరెంట్ ఇలా ట్రావెల్ అవుతూ ఇదే సేమ్ కరెంటు ఫేస్లో కూడా ఫ్లో అవుతుంది. సో దీని నుంచి మనం స్టార్ కనెక్షన్లో ఏమని చెప్పొచ్చు అండి, లైన్ కరెంట్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ కరెంట్. ఇదంతా మనం నేర్చుకున్నామండి, కానీ 3 ఫేజ్లో కూడా మీకు అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, మ్యాక్సిమం వి మ్యాక్సిమం ఎంపీ అంటే మ్యాక్సిమం పీక్ అనమాట. అంటే
వి మ్యాక్సిమం సైన్ ఒమేగా టీ, అంతే కదా. విఏఎన్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇక్కడ మీరు చూస్తే మూడింటి తాలూకా ఫేస్లు ఎలా ఉంటాయండి, ఇది ఆరు, ఇది వై, ఇది వెక్టార్ డయాగ్రామ్ అండి, స్టార్ డయాగ్రామ్ కాదు, వెక్టార్ డయాగ్రామ్. సో ఇది విఏ, ఇది వి, మీరు ఫేస్ వోల్టేజ్ తీసుకుంటే విఏఎన్ అవుద్ది, విబిఎన్ అవుద్ది, విసిఎన్ అవుద్ది. ఈ రెండింటి మధ్య ఎంత అండి యాంగిల్ 120 డిగ్రీ ఉంటుంది. ఈ రెండింటి మధ్య 120 డిగ్రీ, ఈ రెండింటి మధ్య 120 డిగ్రీ. ఇప్పుడు నేను విఏఎన్ రిఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి. సో విఏఎన్ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ అయింది. ఇప్పుడు విబిఎం తీసుకుంటే ఏమవుద్దంటే విఎంపి సైన్, ఇది విఏఎన్ కదండి, విఏఎన్ బిఎన్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత 120 డిగ్రీ. 120 డిగ్రీ ఇది వెనకబడి ఉంది కాబట్టి సైన్ ఒమేగా టీ మైనస్ 120 డిగ్రీ తీసుకున్నాను. అలాగే విసిఎన్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మ్యాక్సిమం వోల్టేజ్ సైన్ ఒమేగా టీ, ఇక్కడి నుంచి ఇక్కడికి -240 అయినా తీసుకోవచ్చండి. లేదంటే విఏకి ఇది లీడింగ్లో 120 ఉంది కాబట్టి +120 అని కూడా తీసుకోవచ్చు. ఆర్ లేదు అనుకుంటే విఎంపి సైన్ ఒమేగా టీ +120 కూడా తీసుకోవచ్చు. మీరు ఎలాగన్నా తీసుకోవచ్చండి, అందులో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఇప్పుడు లైన్ వోల్టేజ్ చూద్దాం. విఏబి, ఏ టు బి లైన్ వోల్టేజ్ అంటే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య ఉన్న ఈ వోల్టేజ్ ఈక్వల్ ఏమవుతుందండి, విఏఎన్ మైనస్ విబిఎన్ అవుతుంది. ఓకే, చూడండి ఏ నుంచి బికి ఏమేమి ఉన్నాయి, ఏఎన్ ఉంది, అలాగే బిఎన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి ఓన్లీ ఏకి బికి మధ్య కావాలి కాబట్టి నేను ఒక డయాగ్రామ్ డ్రా చేశాను. చూడండి ఇది వి, ఇది ఏ కదా, ఇది ఏ, చూడండి ఇది ఏ, ఇది బి కదండి, మనకి విఏబి కావాలి. సో ఓన్లీ ఏ బి ఫేస్ నేను డ్రా చేశాను. చూడండి ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను, ఇక్కడ డాట్ కాబట్టి ప్లస్ మైనస్ తీసుకున్నాను. సో ఇది ఏ టు బి తీసుకున్నాం కాబట్టి ఏ దగ్గర పాజిటివ్ తీసుకుని బి దగ్గర నెగిటివ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుందో చూడండి. కింద నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్తుంది, అంటే నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ప్లస్ విఏబి, అంతే కదండి, విఏబియే కదా. మీరు చూస్తే నెక్స్ట్ ఇలా ట్రావెల్ వస్తున్నప్పుడు ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి మైనస్ విఏఎన్. సో ఇలా ట్రావెల్ అవుతూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ విబిఎన్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి విఏబి ఈక్వల్ టు ఏమవుతుందండి, విఏఎన్ మైనస్ విబిఎన్ ఇలా వచ్చింది అనమాట. విఏబి ఈక్వల్ టు విఏఎన్ మైనస్ విబిఎన్. సేమ్ అలాగే విఏబి ఎలాగ వచ్చిందో సేమ్ విబిసి ఈక్వల్ టు విబిఎన్, అంటే బి టు న్యూట్రల్ మైనస్ విసిఎన్. అలాగే విబిసి అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటి, విసిఏ ఈక్వల్ టు ఇంకేం మిగిలింది, మిగిలింది అంటే సి ఒకటే కదా, సి ఒకటే అయినప్పుడు విసిఎన్ మైనస్ విఏఎన్. ఇది మూడింటి తాలూకా ఏబి లైన్ వోల్టేజ్, బీసీ లైన్ వోల్టేజ్, సిఏ లైన్ వోల్టేజ్, ఈ మూడు కూడా లైన్ వోల్టేజ్ అండి. లైన్ వోల్టేజ్లు మీకు చెప్పిన మూడు కూడా పైన చెప్పిన విఏఎన్, విబిఎన్, విసిఎన్ కూడా మనకి ఫేస్ వోల్టేజెస్ అండి. సో ఇది మనకి లోడ్ సైడ్. సప్లై సైడ్ అని మీరు అనుకుంటే కనుక సింపుల్ అండి. సప్లై సైడ్ అంటే ఏముండదు, జస్ట్ ఒక స్టార్ తీసుకుంటారు, లోడ్ అయితే ఇన్ అవుతుంది, సప్లై నుంచి అయితే కరెంట్ అవుట్ అవుతుంది అనమాట, అంతే. సో అప్పుడు కూడా మీరు డాట్ తీసుకుంటే ఇది ప్లస్ మైనస్ అయితే ప్లస్ నుంచి అవుట్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడు కూడా మీకు ఆల్రెడీ నెట్వర్క్ థియరీలో చెప్పాను, డెలివరీ చేస్తున్న అది ఎనర్జీ సోర్స్ డెలివరీ అవుతుందంటే ప్లస్ నుంచి అవుట్ అవుతుంది అనమాట. అదే కన్జ్యూమ్ చేసుకుంటుందంటే ప్లస్కి ఇన్ అవుద్ది, మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, నెట్వర్క్ థియరీలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు విఏఎన్, విబిఎన్, విసిఎన్ చూసాం కదండి. ఇప్పుడు అసలు విఏబి లైన్ వోల్టేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. విఏబి ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకి, విఏఎన్ మైనస్ విబిఎన్ ఆల్రెడీ మీకు చెప్పాను.
సో విఏఎన్ అంటే ఏంటండి, మనం ఏం తీసుకున్నాం, వి మ్యాక్సిమం ఎంపీ. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, ఎమ్ అంటే మ్యాక్సిమం వాల్యూ, పి అంటే ఫేస్ వాల్యూ అండి, అంటే ఫేస్ వోల్టేజ్ అని. పీక్ కాదు, ఫేస్ వోల్టేజ్. ఎంపీ అంటే ఎం అంటే మ్యాక్సిమం, పి అంటే అక్కడ ఫేస్ వోల్టేజ్ అండి. లైన్ వోల్టేజ్ అయితే విఎంఎల్ తీసుకుంటాం అనమాట. ఓకే, సో విఎంపి ఏమవుతుందండి, సైన్ ఒమేగా టీ మైనస్ ఇదేమవుద్ది విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 120 డిగ్రీ, అంతే కదండి. సో దీని నుంచి నేను ఏం చేస్తానంటే విఎంపి కామన్ తీస్తే సైన్ ఒమేగా టీ మైనస్ సైన్ ఒమేగా టీ మైనస్ 120. ఇది ఎలాగుందండి, సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములాలో ఉంది కదా. సో సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటంటే సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటంటే 2 cos a ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా ఇక్కడ నేను యూజ్ చేస్తాను, చూడండి. అప్పుడు ఏమవుతుంది, వి మ్యాక్సిమం ఫేస్ వోల్టేజ్ ఇంటూ 2 cos ఏ ప్లస్ బి అంటే ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ 2 ఒమేగా టీ మైనస్ 120 డిగ్రీ బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి అంటే ఒమేగా టీ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 120 డిగ్రీస్ బై 2, అంతే కదండి. సో దీని నుంచి ఏమైనా రాసుకోవచ్చు, వి మ్యాక్సిమం ఫేస్ వోల్టేజ్ ఇంటూ 2 cos 2 అటు ఇటు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుద్ది, ఒమేగా టీ మైనస్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 60 డిగ్రీ, అంతే కదండి. జస్ట్ అంతా మ్యాథమెటిక్స్ అండి. ఇక్కడ చూడండి ఇది ఎలా ఉందండి, 2 cos ఏ సైన్ బి ఫార్ములాలో ఉంది. సో దీన్ని మళ్ళీ మనం మార్చవచ్చు, ఎలాగో చూడండి. ఇక్కడ చూడండి, విఎంపి ఇంటూ 2 ఇంటూ cos 60 వాల్యూ ఎంత అండి, √3/2 ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 60 డిగ్రీ. 2 క్యాన్సిల్ అయిపోయిందండి. సో ఇక్కడ ఏం మిగిలింది, √3 ఇంటూ విఎంపి ఇంటూ మనకి యాక్చువల్గా ఎందులో కావాలి, సైన్లో కావాలి. ఎందుకంటే చూడండి, ఫేస్ వోల్టేజ్ మనం ఏం తీసుకున్నాం, విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు విఎంపి ఇంటూ సైన్ ఒమేగా టీ అని మనం తీసుకున్నాం. అలాగే విఏబి ఫేస్ వోల్టేజ్ మనకి ఎంత వచ్చింది, √3 ఇంటూ విఎంపి ఇంటూ ఇక్కడ కాస్ట్ టర్మ్ వచ్చింది, అంతే కదండి. ఈ కాస్ట్ని మనం ఏం చేయాలి, ఎందుకంటే లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్కి మధ్య ఉన్న రిలేషన్ మనం చెప్పాలంటే రెండు సైన్లో అయినా ఉండాలి, రెండు కాస్ట్లో అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది, ఫేస్ వోల్టేజ్ ఏమో సైన్లో ఉంది కాబట్టి మనం లైన్ వోల్టేజ్ని కూడా సైన్లోకే మార్చుతాం అనమాట. సో మనకు తెలుసు సైన్ 90 ప్లస్ థీటా ఇక్కడ మనకి తెలుసండి, సైన్ 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ థీటా కదా. కాస్ట్లో ఉంది మనం సైన్లోకి మార్చాలి కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే చూడండి, సైన్ ఒమేగా టీ మైనస్ 60 ఉంది కదండి, ఇది థీటా అంతే కదా, ప్లస్ 90 చేస్తాను. చూడండి ఇది ఎలా ఉంది, సైన్ 90 ప్లస్ ఒమేగా టీ మైనస్ 60 ఇలా ఉంది కదా. సో సైన్ 90 ప్లస్ థీటా అంటే ఏంటి, కాస్ థీటా. చూడండి దీని నుంచి ఇది వచ్చింది కదా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ విధంగా మార్చుకుంటాను, సైన్ 90 ప్లస్ ఒమేగా టీ మైనస్ 60 డిగ్రీస్. ఇప్పుడు మీరు చూస్తే ఎలా ఉందండి, ఇదంతా కూడా విఏబి అంటే ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఫేస్ వోల్టేజ్ ఇంటూ సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా అన్నాం. సో సైన్ ఆఫ్ 90 మైనస్ 60 అంటే ఏమవుద్ది, ఒమేగా టీ ప్లస్ 30 డిగ్రీస్
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ మనకి? విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఇప్పుడు మీరు రెండు కంపేర్ చేస్తే చూడండి, నేనేం చేస్తానంటే విఏఎన్ రిఫరెన్స్ తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ 0 డిగ్రీ ఉంది కాబట్టి. సో దీంతో పోల్చుకుంటే ఇది ఎలా ఉందండి? సైన్ ఒమేగా టీ ప్లస్ 30 అంటే వి లైన్ వోల్టేజ్ అనేది ఇలా ఉందన్నమాట. వి లైన్ ఈజ్ ఈక్వల్ టు విఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 డిగ్రీస్ లీడింగ్లో ఉంది. సో ఇది చెప్పడం కోసం మీకు నేను ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా చేసుకుంటూ వచ్చానండి. సో ఇది మీకు నెట్వర్క్ థియరీలో కూడా వస్తుందండి. నెట్వర్క్ థియరీలో కూడా క్వశ్చన్ వస్తుంది. స్టార్ కనెక్షన్లో చూడండి, స్టార్ కనెక్షన్ మనం ఎటువంటి ప్రాబ్లం చేసినా, స్టార్ కనెక్షన్లో మనం ఎటువంటి ప్రాబ్లం చేసినా విఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు విఎంపి @ 0 డిగ్రీ తీసుకుంటాం, ఫేస్ రిఫరెన్స్ తీసుకుంటాం కాబట్టి. సో అప్పుడు విఏబి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చిందండి? √3 ఇంటూ విఎంపి ఇంటూ ఈ యాంగిల్ ఎంత అండి? 30 డిగ్రీస్ లీడింగ్ వచ్చింది కాబట్టి ప్లస్ 30 డిగ్రీ తీసుకుంటాం. సో ఇదండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి స్టార్లోకి వచ్చేసరికి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థమైపోతే మళ్ళీ ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీరు చూడండి. ఇక్కడ మనకు తెలుసు ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై √2. జస్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి యూజ్ అవుద్ది, ఇది మనం గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు చూస్తే ఇదేంటండి? లైన్ వోల్టేజ్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి? √3 టైమ్స్ ఫేస్ వోల్టేజ్. అర్థమైంది కదండి? అంటే స్టార్లో వచ్చేసరికి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్, ఇది మ్యాగ్నిట్యూడ్. అలాగే లీడింగ్ యాంగిల్ బై 30 డిగ్రీస్, అంటే లైన్ వోల్టేజ్ అన్నది ఫేస్ వోల్టేజ్కి 30 డిగ్రీస్ అహెడ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇది స్టార్ కనెక్షన్కి వచ్చేసరికి మనం లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి డిస్కస్ చేసాం. అలాగే మీరు కరెంట్స్ తీసుకున్నారనుకోండి, చూడండి, ఫేస్ ఏలో ఐఏ కరెంటు, బీలో ఐబీ కరెంటు, సిలో ఐసీ కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ మూడు ఇక్కడ మీట్ అయిన తర్వాత న్యూట్రల్ నుంచి రిటర్న్ వెళ్ళిపోద్ది అనమాట. సో మీరు మన కేసీఎల్ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. సో అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఐ న్యూట్రల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఐఏ ప్లస్ ఐబి ప్లస్ ఐసి. సో ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఐఏ ఐబి ఐసి అంటే మనం రిఫరెన్స్ ఒక ఐఏ తీసుకుంటే ఇది ఏమవుతుందండి? ఇది ఐఏ అవుతుంది, ప్లస్ ఐబి 120 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది కాబట్టి -120 ప్లస్ ఐసి ప్లస్ 120, అంటే సేమ్ విఏ ప్లస్ 120, విబి -120 ప్లస్ విసి +2 ప్లస్ 120 ఆర్ -240, మీరు ఏది తీసుకున్నా ఒకటే. సో బ్యాలెన్స్ సిస్టమ్ అన్నాను కాబట్టి నేను ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐబి ఈజ్ ఈక్వల్ టు ఐసి ఈజ్ ఈక్వల్ టు ఐ తీసుకుంటాను. మీకు స్టార్టింగే చెప్పాను, మనం ఇది డిస్కస్ చేసినప్పుడు బ్యాలెన్స్ అంటే ఏం లేదండి, 3 ఫేసుల మీద కూడా ఈక్వల్గా లోడ్ ఉంటుంది కాబట్టి 3 ఫేసుల నుంచి కూడా కరెంట్ ఈక్వల్గా ఫ్లో అవుతుంది. సో ఈ వాల్యూస్ ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఐ ప్లస్ ఐ ఎట్ అన్ యాంగిల్ -120 ప్లస్ ఐ ఎట్ అన్ యాంగిల్ ప్లస్ 120. ఇది మీరు సాల్వ్ చేస్తే మీకు 0 వస్తుంది అనమాట. సో అందుకే బ్యాలెన్స్డ్ స్టార్ కనెక్షన్లో న్యూట్రల్ కరెంట్ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి స్టార్ అయింది కదండి, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ డెల్టా కూడా డిస్కస్ చేద్దాం. సో స్టార్లో ఫైనల్ కంక్లూజన్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇదే మీకు. విఎల్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. అలాగే ఇక్కడ లైన్ వోల్టేజ్ లీడ్స్ ఫేస్ వోల్టేజ్ బై 30 డిగ్రీస్. నెక్స్ట్ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అండి. అది ఎలాగొచ్చిందో కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను డెల్టా కనెక్షన్ తీసుకున్నానండి. సో డెల్టాలో కూడా సేమ్ ఏ ఫేసు, బి ఫేసు, సి ఫేసు 3 ఫేసులు తీసుకున్నానండి. ఇక్కడ ఇది లోడ్ అనుకున్నాను. సో లోడ్ కాబట్టి కరెంట్ తీసుకుంటుంది. సో ఇది డాట్ కాబట్టి ఇది ప్లస్ తీసుకున్నానండి, అన్డాట్ నెగిటివ్, డాట్ ప్లస్ అన్డాట్ నెగిటివ్. సో డాట్ దగ్గర కాబట్టి కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, అలాగే ఈ కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఈ కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది అనమాట. ఇవి ఐఏ ఐబి ఐసి కరెంట్లు అనుకున్నాను. సో బి నుంచి
సో ఏ నుంచి కరెంట్ ఇలాగ వచ్చి బీకి వెళ్తుంది కదా, నేను ఈ డౌన్ ఏరో కరెంట్ని దీన్ని ఐఏబి అనుకున్నాను. ఇది ఐఏబి అండి. అలాగే బి కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది, దీన్ని మనం ఐబీసీ అనుకుందాం. అలాగే ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని ఐసిఏ అనుకుందామండి. ఏబి, బీసీ, సిఏ. ఐఏ అనేది లైన్ కరెంట్ అండి. ఇక్కడ మీరు చూస్తే లైన్ కరెంట్ వచ్చిన తర్వాత డివైడ్ అయిపోతుంది ఇటు ఇటు. సో ఇక్కడ ఈ పార్ట్లో ఫ్లో అయ్యే కరెంట్ని మనం ఫేస్ కరెంట్ అంటాము. సో స్టార్లో లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి లైన్ కరెంట్ ఐఏ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన కరెంటు ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే వోల్టేజ్ అక్రాస్ ఏ, ఇది ఏ కదండి. సో ఏకి ఈ బీకి మధ్య ఉన్న వోల్టేజ్ విఏబి అన్నాను. చూడండి విఏబి అంటే ఎలాగుందండి, ఏకి బీకి మధ్య ఉన్న వోల్టేజ్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న వోల్టేజే కదా, ఈ రెండింటి మధ్య ఉన్న వోల్టేజ్ కదా. ఇక్కడ మీరు చూస్తే ఏబి, ఇది ఏ బి, ఈ మధ్య ఉన్న వోల్టేజ్ లైన్ వోల్టేజ్, సేమ్ వోల్టేజ్ దీని అక్రాస్ కూడా సేమ్ అదే ఉంటుంది కదండి. మీరు చూసారంటే ఇలాగ ఉంది ఫిగర్, ఇది ఇలాగ ఉంది, ఇది ఏ, ఇది బి, ఇది ఏంటండి విఏబి అవుతుంది, అంతే కదా. విఏబి ఇదేమవుతుందండి వి ఫేస్ వోల్టేజ్. మీరు చూస్తే ఏబి అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉందో ఈ కాయిల్ అక్రాస్ కూడా సేమ్ అంతే వోల్టేజ్ ఉంది కదా. సో దీని ప్రకారం మనం డెల్టా కనెక్షన్లో లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ వోల్టేజ్ అనమాట. స్టార్లో చూసుకుంటే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అయింది. అదే డెల్టాలో చూసుకుంటే లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ కరెంట్. సో మీరు ఇప్పుడు ఈ ఫిగర్లో చూసారనుకోండి, కరెంట్ ఐఏ ఇది ఇక్కడ తీసుకోండి, మళ్ళీ ఫిగర్ డ్రా చేస్తున్నాను చూడండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి ఇది మన వైండింగ్, డెల్టా వైండింగ్ వేస్తున్నాను. ఇది ఏం కరెంట్ అండి, ఇది ఐఏ. చూడండి ఐఏ తీసుకుంటున్నాను, ఈ కరెంటు ఐఏ. ఇక్కడ ఈ కరెంట్ ఎలా ఉందండి మనకి ఐఏబి, అంతే కదా. ఇది ఐసిఏ. సో మీరు ఈ పాయింట్ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్ ఏమవుతుంది, ఐఏ ప్లస్ ఐసిఏ. సో ఇన్కమింగ్ కరెంటు ఐఏ ప్లస్ ఐసిఏ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటండి ఐఏబి, అంతే కదా. ఇది అవుట్ గోయింగ్ కరెంటు, ఇది ఒక ఇన్కమింగ్ కరెంటు, ఈ జంక్షన్ దగ్గర ఇది ఒక ఇన్కమింగ్ కరెంట్. సో దీని నుంచి మనం లైన్ కరెంట్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని డ్రా చేయొచ్చు, ఐఏబి మైనస్ ఐసిఏ. సో ఇది లైన్ కరెంట్ అండి, ఏబి బీసీ సిఏ, ఐఏబి కామా ఐబీసీ కామా ఐసిఏ, ఈ మూడు కూడా ఫేస్ కరెంట్లు అనమాట. ఎందుకంటే ఈ ఫేస్లో ఫ్లో అయ్యే కరెంటు ఈ ఫేస్ కరెంటు, ఈ ఫేస్లో ఫ్లో అయ్యే కరెంటు ఇది ఈ ఫేస్ కరెంటు, ఈ ఫేస్లో ఫ్లో అయ్యే కరెంటు ఈ ఫేస్ కరెంటు. సో ఇప్పుడు దీన్ని మనం సేమ్ డెల్టాలో ఉన్నట్టే, స్టార్లో ఉన్నట్టే, స్టార్లో ఎలాగుంది అలాగే డెల్టాలో కూడా మీరు చూస్తే ఫేస్ కరెంట్ ఐఏబి, ఐబీసీ, ఐసిఈ మూడింటికి మధ్య కూడా సేమ్ ఇక్కడ కూడా 120 డిగ్రీ ఫేస్ డిఫరెన్స్ ఉంటుందండి. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఐఏబి నేను రెఫరెన్స్ తీసుకుంటున్నానండి. సో ఐఏబి రెఫరెన్స్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఏబి అనేది ఫేస్ కరెంట్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అట్ ద రేట్ 0 డిగ్రీ. అలాగే ఐబీసీ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అట్ ద రేట్ -120 డిగ్రీ. అలాగే ఐసిఏ ఈజ్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ అట్ ద రేట్ -240 డిగ్రీ. ఆల్రెడీ మనం స్టార్లో వోల్టేజెస్ తీసుకున్నాం, ఇక్కడ కరెంట్ తీసుకుంటున్నాం అంతే. సో మనకి ఫార్ములా ఏంటంటే ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏబి మైనస్ ఐసిఏ కదా. సో దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఏబి అంటే ఏంటండి ఫేస్ కరెంట్ అట్ ద రేట్ 0 డిగ్రీ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది ఐఏబి మైనస్ ఐసిఏ. సో ఐసిఏని ఎలా రాసుకోవచ్చు, ఐపి ఎట్ అన్ యాంగిల్ -240 కదండి. నేను ఏం చేస్తానంటే +120 తీసుకుంటాను, +120 తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఐ ఫేస్ కరెంట్ కదా, మ్యాక్సిమం ఫేస్ కరెంట్ కాబట్టి దీనివల్ల నేను ఇలా రాసుకుంటున్నాను చూడండి. ఇది +120, ఇది 0 డిగ్రీ. సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు అండి, మ్యాక్సిమం ఫేస్ కరెంట్ ఐఎంపి సైన్ ఒమేగా టీ, అంతే కదండి, మైనస్ ఐఎంపి సైన్ ఒమేగా టీ ప్లస్ 120. ఇదేంటండి ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ
లైన్ కరెంట్ అవుతుంది. ఇది కూడా సేమ్ సైన్ ఏ మైనస్ సైన్ బి. సో సైన్ ఏ మైనస్ సైన్ బి. సో ఇందాకట్లాగే దీన్ని మనం ఫార్ములాలోకి మార్చుకోవచ్చు. దీని ఫార్ములాలోకి మారిస్తే ఏమవుద్ది, 2 cos c ప్లస్ d/2 సైన్ c మైనస్ d/2. ఇంత మీకు ఆల్రెడీ చెప్పాను. అది మీరు చేస్తే మీకు ఏమొస్తుందంటే చూడండి, ఐఎంపి కామన్ తీసేయండి. 2 cos c ప్లస్ d/2 అంటే ఒమేగా టీ అంటే 2 ఒమేగా టీ ప్లస్ 120 అంటే ఎంత వస్తుంది మనకి, 2 ఒమేగా టీ ప్లస్ 120/2 అంటే ఒమేగా టీ ప్లస్ 60 degrees. ఇందా మనం చేసిందనండి. సైన్ సి ఏ మైనస్ బి/2, ఏ మైనస్ బి అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. సో మైనస్ 120/2 అంటే మైనస్ 60 degree. ఓకే, ఇప్పుడు దీనివల్ల మనం ఎలా రాసుకోవచ్చు అండి, ఐఎంపి 2 ఇంటూ కాస్ మైనస్ 60 అంటే మైనస్ √3/2 అంతే కదండి. సైన్ మైనస్ 60 అంటే మైనస్ √3/2, 2 ఇంటూ ఈ వాల్యూ ఇక్కడ వేసాను, కాస్ ఒమేగా టీ ప్లస్ 60. సో దీన్ని మనం మళ్ళీ ఏం చేయాలండి, సైన్లోకి మార్చుకోవాలి. మీరు చూస్తే ఎలా ఉంటుంది, 2 క్యాన్సిల్ అయిపోతే మైనస్ √3 ఇంటూ విఎంపి ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 60. దీన్ని ఏం చేయాలి, సైన్లోకి మార్చాలి. చూడండి, మైనస్ √3 ఇంటూ విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా కదా, 90 ప్లస్ ఒమేగా టీ ప్లస్ 60. సో దీనివల్ల ఎలా రాసుకోవచ్చు, అంతా మ్యాథమెటిక్స్ అండి. మైనస్ √3 ఇంటూ విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 150. ఇక్కడ యాక్చువల్గా మనకి 150 degrees ఉంది, దీన్ని మైనస్ సైన్ ఉంది. ఈ మైనస్ సైన్ని మనం మళ్ళీ ప్లస్ సైన్లోకి మార్చుకోవాలి. అది ఎలాగో చూడండి, మీకు ఆల్రెడీ ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా మీకు నెట్వర్క్ థియరీలో చెప్పడం జరిగిందండి. మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ తెలుసు కదా, దాని నుంచి మనకి ఒకటి తెలుసు, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా తెలుసు కదండి. సో ఈ మైనస్ని తీసుకెళ్తాను నేను, తీసుకెళ్తే ఏమవుతుంది, విఎంపి √3 విఎంపి ఇంటూ మైనస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 150. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, √3 ఇంటూ విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంతే కదండి. 180 మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. ఈ వాల్యూ వచ్చింది కదా, ఎక్కడ మనకి మార్పులు చేర్పులు లేవు. సో దీనివల్ల ఎలా రాసుకోవచ్చు అండి, మనం 180 మైనస్ థీటా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సారీ అండి, ఇక్కడ సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే ప్లస్ సైన్ థీటా అండి. సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా, చిన్న కరెక్షను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా అండి, ఇది సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో దీని నుంచి కూడా మనం మళ్ళీ రాయొచ్చు, √3 ఇంటూ విఎంపి ఇంటూ సైన్ ఆఫ్ 180 ప్లస్ థీటా కదండి, అంటే సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 180 ప్లస్ 50 అంటే ఎంత అండి, 330 degrees. సో దీన్ని కూడా మనం 330 degreesని మనం ఏం చేస్తామంటే చూడండి, మొత్తం తిరిగి వస్తే 0 degree ఆర్ 360 degree. 330 అంటే ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. సో ఈ 330ని ఎలా రాయొచ్చు, మొత్తం తిరిగి వస్తే 330, ఇలా తిరిగి వస్తే 330. అదే మీరు షార్ట్కట్లో ఎలాగెళ్తే -30 కూడా రాయొచ్చు కదా. సో దీన్ని మళ్ళీ మనం √3 ఇంటూ సారీ ఇది విఎంపి అని రాసుకొని వస్తున్నాను, విఎంపి కాదండి ఇది, ఇదంతా కూడా ఐఎంపి అండి. ఇక్కడ మనం కరెంట్ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇదంతా కూడా ఐఎంపి, మీరు కరెక్షన్ చేయండి. సో ఇది ఎలా రాయొచ్చు, √3 ఇంటూ ఐఎంపి ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 30 degree. ఇదేంటండి లైన్ కరెంట్. సో ఇక్కడ మీరు చూస్తే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఫేస్ కరెంట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ 30 degree వచ్చింది. అదే ఫేస్ కరెంటు ఐఏబి ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మనకి
సో మీరు చూస్తే లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఐఎంపీ అని మన రాంగ్ రాశాను, ఐఎంపీ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ అనేసి 30 వచ్చింది. అదే ఫేస్ కరెంట్ ఎంత వచ్చిందంటే మనకి ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ స్టార్టింగ్ చేసాం, ఐఎంపీ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ. మీరు చూస్తే ఫేస్ కరెంట్ రిఫరెన్స్ తీసుకున్నారనుకోండి, లైన్ కరెంట్ ఎలా ఉందండి -30 డిగ్రీస్ లాగింగ్లో ఉంది. సో లైన్ కరెంట్ అన్నది -30 డిగ్రీస్ లాగింగ్లో ఉంది. అంటే ఇక్కడ ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐఎంపీ, లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఫేస్ కరెంట్ ఎట్ అన్ యాంగిల్ -30 డిగ్రీస్ అనమాట. సో దీని నుంచి కంక్లూజన్ మనం ఏం చెప్పొచ్చు అంటే డెల్టాలో ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్, అలాగే ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ లైన్ కరెంటు, అలాగే ఫేస్ కరెంట్ లీడ్స్ లైన్ కరెంట్ బై +30 డిగ్రీస్. ఇది డెల్టా వరకు సంబంధించిందండి. లేదు అనుకుంటే లైన్ కరెంట్ ల్యాగ్స్ ఫేస్ కరెంట్ బై 30 డిగ్రీస్. మీరు ఏ తీసుకున్నా మీకు ఒకటే ఆన్సర్ వస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ మనం 3 ఫేస్ పవర్. సో 3 ఫేస్ పవర్లో మనకి యాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్ ఉంటుంది. మనకు తెలుసు ఆల్రెడీ పవర్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ విఎల్ ఐఎల్ cos φ కదా. ఇప్పుడు స్టార్ తీసుకోండి. సో స్టార్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, √3 ఇంటూ విఎల్ అంటే ఏంటంటే వి ఫేస్, స్టార్లో విఎల్ ఈజ్ ఈక్వల్ టు వి ఫేస్ ఇంటూ √3, స్టార్లో ఆల్రెడీ చెప్పాను. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఫేస్ ఇంటూ cos φ. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 ఇంటూ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ cos φ. సో పవర్ అంటే √3 విఎల్ ఐఎల్ cos φ అన్న అవ్వచ్చు, లేదంటే 3 ఇంటూ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ cos φ అన్న అవ్వచ్చు. చూడండి మనకి 3 ఫేస్లోనే ఉంది, 3 ఫేస్లు కాబట్టి ఫస్ట్ ఫేస్ తాలూకు పవర్ అంటే వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్, సెకండ్ ఫేస్ది మళ్ళీ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్, థర్డ్ ఫేస్ది మళ్ళీ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్, 3 కలిపితే వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ తీసుకుంటాం కాబట్టి cos φ తీసుకుంటాం. ఇదే మీరు డెల్టాలో చూసారనుకోండి, డెల్టాలో మీరు చూసినా మీకు సేమ్ వస్తుంది. చూడండి √3 ఇంటూ డెల్టాలో విఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మనకి వి ఫేస్, సో వి ఫేస్ ఇంటూ ఐఎల్ అంటే ఏంటి √3 ఇంటూ ఐ ఫేస్ ఇంటూ cos φ. సో దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు 3 ఇంటూ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ cos φ. ఏదన్నా ఒకటేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదేంటి యాక్టివ్ పవర్. అదే రియాక్టివ్ పవర్ క్యూ తీసుకుంటే ఏమవుతుంది, సేమ్ √3 ఇంటూ విఎల్ ఇంటూ ఐఎల్ ఇంటూ సైన్ φ తీసుకుంటాం అనమాట. అంతే. లేదు అనుకుంటే √3 ఇంటూ 3 ఇంటూ వి ఫేస్ ఇంటూ ఐ ఫేస్ ఇంటూ cos φ. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదండి. ఇది మెయిన్ మన 3 ఫేస్కి సంబంధించిన పవర్ కాన్సెప్ట్ అండి. అది డెల్టాలోని స్టార్లోని, అలాగే డెల్టాలోని స్టార్లోని వోల్టేజెస్ ఎలాగ ఉంటాయి, డెల్టాలో కరెంట్ ఎలాగా మనకి లైన్ కరెంట్ అనేది ఎలా ల్యాగ్ అవుతుంది, అలాగే స్టార్కి వచ్చేసరికి లైన్ కరెంట్ ఎలా లీడ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పానండి. నెక్స్ట్ మనం 3 ఫేస్ కనెక్షన్స్కి వెళ్ళిపోతాం. అంటే 3 ఫేస్లో మనం ఎటువంటి మెయిన్ కనెక్షన్స్ ఉంటాయో మీకు సింపుల్గా బ్రీఫ్గా చెప్తాను. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి, సో ఏ కనెక్షన్ మనం ప్యారలల్ ఆపరేషన్కి ఏ కనెక్షన్ వాడాలి, అంటే రెండు 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ కనెక్ట్ చేయాలంటే ఎటువంటి కనెక్షన్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే మనకు పాసిబుల్ అవుతుందో ఇవి కూడా మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో చెప్తాను.